రాజకీయంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక శాంతం పక్కకెళ్ళిపోయిన మనిషి ఎవరన్నా ఉంటే శశికళ. జయలలిత నెచ్చెలి, చివరికి ఆ జయలలిత చావుని మిస్టరీగా మార్చినటువంటి మిత్రురాలు. జయలలిత బతికే ఉంది, లెగవబోతోంది, ఆల్రెడీ లేచి కాఫీ తాగింది, ఆమె సంతకం పెట్టింది, అయితే సంతకం చిరాకేసి వేలుముద్రేసింది అంటూ ప్రజల్ని 6 నెలల పాటు దేశవ్యాప్త ప్రజల్ని మోసం చేసినటువంటి ఘనత ఆ శశికళదే. చివరికి జయలలిత చచ్చిపోయేదాకా కూడా ఆవిడే తర్వాత పార్టీని మొత్తం గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ మొండిగా నిలబడి ఆ శశికళని పక్కన పెట్టించి చివరికి పళనిస్వామి చేతికి ప్రభుత్వాన్ని పిచ్చి ఆ శశికళకి శిక్షకి సంబంధించినటువంటి కేసు త్వరగా వేగంగా వచ్చేటప్పటికి శశికళ జైలు పాలై ఆ తర్వాత బయటకు వచ్చాక ఆమె వెనకాల ఏఐడిఎంకే లేకుండా చేయడంలో సక్సెస్ అయింది మాత్రం నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ శశికళ సిబిఐ కేసు ఫేస్ చేయబోతోంది. మరి తమిళనాడులో ఏమన్నా శశికళ ఏఐడిఎంకేని దెబ్బకొట్టడానికి కుట్రలు చేస్తుంటే ప్రయత్నం ఇప్పుడు ఏమైనా పెడుతున్నారని చెప్పి రేపు పొద్దున్న రాజకీయంగా అంటారేమో. పెద్ద నోట్ల రద్దు సమయంలో 450 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీకి ఉందట శశికళ. ఆ అంశం మీదన ఇప్పుడు సిబిఐ కేసు నమోదై